యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆనంద్ గారు, నేను ఒక ఇంటి నుండి వచ్చిందాన్ని. అయినా ఈ క్షణం నేను చైత్రని సపోర్ట్ చేసి మాట్లాడలేను. ఎందుకో తెలుసా, తల్లి కన్నా తనేమీ ఎక్కువ కాదు కదా. పాపం కావాలని తను చేయకపోయినా ఈ పరిస్థితిని తీసుకొచ్చింది తనే కదా ఆనంద్ గారు. అయినా పాపం ఇప్పుడు అత్తయ్య గారు అన్న దాంట్లో నాకేం తప్పు కనిపించట్లేదు. స్మైలీ గారు, మీరు మా అక్కని టార్గెట్ చేసి ఎందుకు ఇలా హింసిస్తున్నారు? ఉన్నమాట అంటేనే అంతలా హింసించినట్టుందా మీ అక్క చెల్లెళ్ళిద్దరికి? మరి రాకూడని కష్టాలు మీ అక్క వల్ల మా ఇంటికొస్తే మేమెంత హింస అనుభవించాలి? పెద్ద మాట్లాడుతుంది ఇక్కడికొచ్చి. ఇవన్నీ కాదు. ఏయ్, నా కుటుంబానికి పీడలో దాపురించి నువ్వు నా కంటి ముందు ఉండడానికి కూడా వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో. మీరేం చేసినా పడతాను, అంతేకాని ఆయన నుంచి ఇక్కడి నుంచి నన్ను బయటికి వెళ్ళమని మాత్రం చెప్పకండి. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ప్లీజ్. అమ్మా, ఒకరి మీద కోపం ఉండటం సహజమే, కానీ అది ఇలాంటి పరిస్థితులు చూపించడం ఏంటమ్మా? తనిక్కడ ఉండటం వల్ల విరాజ్కి సాయం అవుతుంది కానీ సమస్య ఏమవుతుందమ్మా? ఇప్పుడు చైత్రనిలా బాధ పెట్టడం వల్ల విరాజ్కి ఏమైనా మంచి జరుగుతుందా? తన వల్ల ఇక్కడ ఏమైనా నష్టం జరుగుతుందా? నష్టం ఉందా ఆనంద్? విరాజ్ స్పృహలోకి వచ్చే సమయానికి తనిక్కడే ఉంటే వాడి మనసంతా ఉక్కిరిబిక్కిరైపోతుంది. దీని మాటలతో చేష్టలతో మనిషిని చిత్రవద చేస్తుంది. దానివల్ల తిరిగి వాడు మళ్ళీ బాధనే అనుభవిస్తాడు, కానీ బాగవ్వడురా, బాగవ్వడు. అందుకే ఇది ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ అండి, ఇలా మాట్లాడకండి. ఆయన్ని విడిచి నేను ఉండలేనండి. నేను ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్. వెళ్ళకపోతే నేను నిన్నేం చేస్తానో, నేనేమైపోతానో నాకే తెలీదు. వదినా, ఇలాంటి వాళ్లకి మాటలు సరిపోవు. బలవంతంగా బయటికి తోస్తే గాని ఈ దరిద్రాన్ని వదిలించుకోలేవు. నడవే ఇక్కడి నుంచి. పద. రా. రావే. వినండి ఆనంద్ గారు, ఎందుకండి అత్తయ్య గారిని బాధ పెడుతున్నారు? అవునరా ఆనంద్, నోరు మూసుకొని రా. నడవే. చంపేస్తాను లోపలికొచ్చావండి. హంస గారు. అక్క, అసలు వీళ్ళు మనుషులేనా? నిన్నిలా గెంటేశారేంటక్క? వాళ్ళ బాధలోనూ అర్థం ఉంది మహి. వద్దంటున్నా నేనే విరాజ్ని బయటకు తీసుకొచ్చాను. అందుకే కదా ఇలా జరిగింది. మహి, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళిపోతాను. నా కన్నయ్యకి దూరంగా నేను వెళ్ళలేకపోతున్నాను. కానీ తన కన్న తల్లిగా ఆవిడ బాధని కూడా నేను అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్తానే. కనీసం నువ్వైనా ఇక్కడ ఉండవే. అలాగే అక్క.
వావ్, దొంగతనానికి కూడా రాజమార్గాన్ని ఏర్పాటు చేసింది నా స్మైలీ. లవ్ యూ బేబీ. ఈ వైభవాన్ని త్వరలోనే ఉఫ్ అని ఉదయబోతున్నాను. ఈ చీకట్లోనే ఈ ఇంటి గౌరవాన్ని ఊపిరాడనివ్వకుండా చేస్తాను. రే విరాజ్, ఎక్కడ్రా నీ గది? వస్తున్నా. I'm coming. Whoa. ఇలాగేనా రాక్ స్టార్? ఇలాగేనా రాక్ స్టార్? స్టేజ్ని రచ్చ రచ్చగా ఎంజాయ్ చేస్తుంటావు. నువ్వు ఈ గిటార్ని ప్లే చేస్తే నేను ఆ గిటార్తో ప్లే చేస్తా. లాక్ చేసింది. ఖచ్చితంగా గిటార్ ఇందులోనే ఉంటుంది. గిటార్ ఎక్కడుందో తెలిసిందే, మరి కీస్ ఎక్కడున్నాయి?
రే విరాజ్, గిటార్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పెట్టావురా? కన్నయ్య, నా విరాజ్కి ఏ ఆపద రాకుండా చూడు. తనకేదైనా జరిగితే నేను అస్సలు బ్రతకలేను కన్నయ్య, నేను బ్రతకలేను. విగ్రహం దొరికేసింది. విగ్రహం. Now 500 crores are in my hands. నా కన్నయ్యని కాపాడే దారి చూపించు. నా కన్నయ్యని నా నుంచి దూరం చెయ్యకు. నా మొర ఆలకించు కన్నయ్య. ఈ పాట అంటే నాకు ప్రాణం. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి ఈ పాట నా చెవిన పడిందంటే లేచి కూర్చుంటాను. అవును, ఆ పాటని నా కన్నయ్య వింటే మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. అవును. మామ్కి విగ్రహం దొరికిందని చెప్పాలి. మామ్, ఒక సెలబ్రేషన్ మూమెంట్. విగ్రహం దొరికింది. కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? నో ప్రాబ్లం. ఫోన్లో చెప్పడం కన్నా డైరెక్ట్గా వెళ్ళి ఈ 500 crores విగ్రహాన్ని అమ్మ ముందు ఇలా పెడితే అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలి. రావట్లేదేంటి? ఇలా గిటార్తో పాటు తీసుకెళ్ళిపోతే సరిపోతుంది కదా. విగ్రహం ఎవరికంటా పడకుండా సేఫ్గా ఉంటుంది. అరే, కన్నయ్య గదేంటి
ఇలా చిందరవందరగా ఉంది? విరాజ్ గది ఎప్పుడు ఇలా ఉండదే. ఎవరైనా వచ్చారా? అబ్బా, అదంతా తర్వాత. ముందు నేను నా కన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. స్పీకర్. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? లే. దొంగ వెదవా. గిటార్. అయ్యో, నా కన్నయ్య గిటార్ అనవసరంగా పాడైపోయింది. నా కన్నయ్య చూస్తే చాలా బాధపడతాడే. దీన్ని నేను రిపేర్ చేయించి ఇక్కడ పెడతాను.